వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అనుకొని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. నిలకడలేని మనసుకు, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి ఉండాలి, మనసుకు నిలకడ ఉండాలి. దూరం ఎక్కువగా ఉందని వెళ్ళటం ఆపొద్దు. దారి కష్టంగా ఉందని ప్రయత్నం మానొద్దు. కలలు కంటే కుదరదు. కఠోర శ్రమతో ప్రయత్నిస్తే ఎప్పటికైనా గెలుపు నీదే. ఎదుటివారిలో తప్పులు వెతకటం మానేసి సరిదిద్దుకోవడానికి ప్రయత్నించినప్పుడే ఏ బంధమైనా నిలబడుతుంది. మెదడే శత్రువు, ఎందుకంటే మర్చిపోవాలనుకున్న విషయాలను మరవనివ్వదు. గుర్తుంచుకోవాల్సిన విషయాలను మర్చిపోయేలా చేస్తుంది. ఎవరికెవరూ శాశ్వతం కాదు. కలిసి ఉన్నన్ని రోజులు ఒకరికొకరు అన్నట్లుగా బ్రతకటంలోనే నిజమైన సంతోషం. లోపాలు లేని మనిషి ఉండడు, లోటు లేని జీవితం ఉండదు. వీలైతే మార్చుకోవాలి, లేదంటే అలవాటు చేసుకోవాలి. భయపడుతూ ఉన్నవారే నమ్మకాన్ని నిరంతరం నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. బంధాలు కొంతకాలమే ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఎవరిని అతిగా ఇష్టపడకండి, ఎందుకంటే మీ అనుకున్న వారు మీకు దూరంగా ఉంటే భరించలేరు. అది ప్రేమైనా, ఫ్రెండ్షిప్ అయినా. గెలుపుకి ఓటమికి మధ్య వ్యవధిని మూడో కంటికి తెలియనీయకపోవటమే విజయ రహస్యం. నువ్వంటే అభిమానం లేనివారు, నిన్ను తక్కువ చేసి చూసేవారు, నీకు విలువ ఇవ్వనివారు నీకు దూరం కావటం నీకు గొప్ప వరం. మీ సమస్యలను పరిష్కరించే మంత్రదండం అంటూ ఏదీ ఉండదు. మీరు చేసే పని, మీ క్రమశిక్షణ, ఆలోచనలోనే పరిష్కారం దాగి ఉంటుంది. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని, అందాన్ని చూసి కాదు. చెప్పులెంత ఖరీదైనవైనా గుడి బయట వదిలేస్తారు. కొబ్బరికాయ ఖరీదైంది కాకపోయినా దేవుడు పాదాలకు సమర్పిస్తారు. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. డబ్బు, అందం ఎప్పటికీ అశాశ్వతమే. బంధాల్లో మనుషులు చేసే అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? వినేది సగం, అర్థం చేసుకునేది కొంచెం, ఆలోచించడం సున్నా, కోపం మాత్రం అన్లిమిటెడ్. ఇలా ఉంటే పరిస్థితి ఇంకా బంధాలు ఎక్కడ నిలబడతాయి? నవ్వులు వినిపించినంత తొందరగా బాధలు కనిపించవు. ఎవరికీ తెలియకుండా ఏడుస్తారు చూడు, ఆ బాధ తట్టుకోలేరు. అప్పుడే నిజమైన నరకం చూస్తారు. తలదించుకున్న ప్రతి ఒక్కరూ తగ్గినట్లు కాదు, తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి, పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. నువ్వెంత మంచివారివైనా సరే ఎవరో ఒకరి కథలో మీ పాత్ర చెడుగా ఉంటుంది. ఒకరు నిన్ను నమ్మి నీ జీవితంలోకి వచ్చారంటే దాని అర్థం మీరే వారి జీవితమని. అలాంటి వ్యక్తికి నమ్మక ద్రోహం చేస్తే జీవితంలో ఇంకెవరిని నమ్మలేరు. కాబట్టి ప్రేమ పేరుతో ఎవరి జీవితాలతో ఆడుకోకండి, ఎందుకంటే వాళ్ళ ఆట వస్తువులు కాదు కదా. చదువుతున్న డిగ్రీ ఒక కాగితం మాత్రమే. నిజమైన చదువు మీ ప్రవర్తనలో కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరి జీవితం కూడా పైకి కనిపించినంత అద్భుతంగా ఉండదు. ఎన్నో కష్టాలు, కన్నిటిని దాటిన తర్వాతనే అద్భుతాలు అందుకోగలరు. ఎవరెంత చనువిచ్చినా నువ్వు నీ హద్దుల్లోనే ఉండు, ఎందుకంటే కెరటాల తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. జీవితంలో గొప్పగా చెప్పుకోవటానికి ఏం సాధించావని కృష్ణుడు అడిగితే గర్వంగా చెప్పారు కర్ణుడు. నేను నమ్మిన వాళ్ళు మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడు మోసం చేసింది లేదని. కోపం రావటం గొప్ప కాదు, ఆ కోపాన్ని భరించే వాళ్ళు మీ జీవితంలో ఉండటం గొప్ప. మితిమీరి నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. ఒకరికి భయపడి బ్రతకకూడదు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, నిన్ను తక్కువ చేసే వారి దగ్గర ఉండకూడదు. మరణాన్నైనా ఎదిరించు కానీ విలువ ఇవ్వని చోట ఉండకూడదు. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడి చాలు, మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనుసు విరీక మానదు.
ఊహించుకున్నంత అందంగా ఉండదు జీవితం. కోరుకున్న బంధాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. ఉండిపోతాను అనుకున్న వాళ్ళే వదిలి వెళ్ళిపోతారు. ఇష్టమైన వాళ్ళని మర్చిపోలేక, ఉన్న బాధ్యతను వదలలేక, జ్ఞాపకాలకు గమ్యానికి మధ్య నలిగిపోతారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఒక అవసరం మాత్రమే. అవసరం తీరాక నువ్వెవరో అన్నట్లు చూస్తారు. ఒక్కసారి మోసం చేసిన వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారని పొంగిపోయి గతంలో కలిసిపోవద్దు. వాళ్ళకి నీతో ఏం అవసరం పడిందో ఒకసారి ఆలోచించు. ఎందుకంటే మోసం చేయటం వాళ్ళకి కొత్త కాదు. మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనపడతారు. తాజ్మహల్ని ప్రపంచమంతా చూసింది. దానికి అర్హురాలైన ముంతాజ్ మాత్రం చూడనే లేదు. మనిషి ఉన్నప్పుడే ప్రేమించండి, దాన్ని వ్యక్తపరచండి. పోయాక బాధపడి వృధా. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకు. మీరు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళకు అనవసరం. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచి వాళ్ళని చేస్తారు, అవసరం తీరాక చెడ్డవాళ్ళని చేస్తారు. ప్రతి చిరునవ్వు వెనుక ఒక పోరాటం ఉంటుంది. ప్రతి మౌనం వెనుక ఒక గాయం ఉంటుంది. మనుషులు బయట నువ్వు ఎలా ఉన్నావో చూసేందుకు తొందరపడతారు. నువ్వు లోపల ఎలా ఉన్నావో తెలుసుకోవటానికి మాత్రం ఎవరూ సిద్ధంగా ఉండరు. అప్పుడు నువ్వు బాధపడకు. అందరూ అలాగే ఉన్నారనుకుని ముందుకు వెళ్ళు, అంతే. ఎవరిని నువ్వు మార్చలేవు కదా. నీ మనసుకు నచ్చ చెప్పుకొని ఇకనైనా బాధ్యతగా ఉండు. ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఈ రోజుల్లో అయితే నటించటమైనా రావాలి, లేదా మోసం చేయటమైనా రావాలి. నిజాయితీగా ఉంటే బ్రతకలేవు. ఒక మనిషి విలువ అతడు ఎంత మాట్లాడాడో కాదు, ఎంత మౌనంగా భరిస్తున్నాడనేది ముఖ్యం. మనిషిగా పుట్టడం సహజం. మానవత్వంతో బ్రతకటం అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. బుద్ధి ఉన్నవారి కంటే మనసు ఉన్నవారే నిజమైన మానవుడు. అతడే మనసున్న మనిషి అనబడతాడు. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా అనుభవించు. ఎందుకంటే ఈరోజు ఆనందంగా అనుభవించిన క్షణాలే రేపటి మధుర జ్ఞాపకాలు. జీవితం అనుకున్నంత సులువు కాదని తెలుసు. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు తట్టుకోవటం మాత్రం చాలా కష్టం. విన్నదే నిజం, చూసిందే వాస్తవం అని నమ్మేవాళ్లను మార్చడం దాదాపుగా అసాధ్యం. ప్రయత్నం వృధా, ఫలితం శూన్యం. గుణం బాగుంటే ప్రేమ పెరుగుతుంది, సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది, మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది, నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలని బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారతాడు. విలువైన వాళ్ళు మీ జీవితంలో ఉండటం కాదు, మీ విలువ తెలిసిన వాళ్ళు మీ జీవితంలో ఉండాలి. ఎంత తెలివైన వారైనా కాలం చేతిలో ఒక్కసారైనా మోసపోతారు. అందుకే నేను చాలా తెలివిగల వాడిని అనే అహంకారాన్ని వదిలివేసి అంతా శివమయం అని జీవిస్తే చాలు. కాలం కూడా నీకు అనుకూలంగా మారిపోతుంది. హై క్లాస్ వారికి చావంటే భయం, లో క్లాస్ వారికి బ్రతుకంటే భయం, మిడిల్ క్లాస్ వారికి ఈ రెండూ భయమే. జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంటారు, కానీ ఎవరికీ చెప్పుకోలేని బాధతో, ఎవరికీ కనపడని కన్నీళ్లతో ఉంటుందని ఎవరు ఊహించరు. నిజంగా ప్రేమించే వారికి ఎప్పుడూ ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. ప్రేమించిన వారు ఎక్కడ దూరం అవుతారో, ఎవరైనా దూరం చేస్తారేమోనని. ఒకరిపై నశించిన నమ్మకం జీవితంలో 1,00,000 మంది పట్ల జాగ్రత్తగా ఉండే నేర్పు నేర్పిద్ది. హాయిగా విశ్రాంతి తీసుకో. నీ కలల దారిలో నువ్వు చేసే ప్రయాణమే రేపు నిన్ను గమ్యానికి తీసుకెళ్తుంది. దేనికైనా సమయం పడుతుంది. ఆ సమయాన్ని ధైర్యంగా ఎదుర్కో. కలలు నిజమయ్యేలా జీవించు. ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకుంటే పెద్దగా బాధలు ఉండవు. దొంగ ప్రేమల మధ్య ఉండటం కన్నా ఒంటరితనమే మేలు. మిమ్మల్ని మోసం చేసిన వారిని ఏనాటికైనా మర్చిపోతారు, కానీ మిమ్మల్ని మోసం చేసిన వారు మాత్రం మిమ్మల్ని మర్చిపోలేరు. ఏ దెబ్బ తగిలినా, ఏ ఉసురు తనకు తాకిందోనని ఉలిక్కి పడుతుంటారు. మేకపోతు గంభీర్యమే వారిది. లోపల కర్మ ఫలితాన్ని లెక్కలు వేసుకుంటూ బ్రతికేస్తారు. ఆత్మవిశ్వాసం దెబ్బతింటే సామర్థ్యం పనిచేయదు. అందుకే
ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. స్నేహితుడికి కూడా మీ విజయ రహస్యం చెప్పకూడదు. ఎందుకంటే రేపు ఎవరు ఎలా మారిపోతారో ఎవరు చెప్పలేరు. జీవితంలో చదివి తెలుసుకున్న దానికంటే గాయపడి తెలుసుకున్నది ఎక్కువ. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. ఎంత దూరంలో ఉన్నారన్నది కాదు, మనసుకి ఎంత దగ్గరగా ఉన్నారన్నది ముఖ్యం. ఆయుధంతో శత్రువుని గెలవచ్చు, ఆలోచనలతో మనసును గెలవచ్చు, అనుభవంతో ఆశయాన్ని గెలవచ్చు, కానీ పుస్తకంతో ప్రపంచాన్ని గెలవచ్చు. ఆలోచన ఎప్పుడు ఉన్నతంగా, ఆచరణ ఎప్పుడు మార్గదర్శకంగా ఉండాలి. మీ జీవితాన్ని మించిన టీచర్ మరొకరు లేరు. బ్రతుకు పయనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. అబద్ధం చెప్పేవారు లక్ష చెబుతారు, ఎందుకంటే వారి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు, ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది. కాలం, విధి నీపై చల్లిన అసూయ, ద్వేషం, సోమర్తనం లాంటి రంగులను ప్రశాంతత అనే నీటితో వీలైనంత తొందరగా తొలగించి జీవితాన్ని ఆనందపు రంగులమయం, విజయాలు ఆశ్చర్యయుతం చేయాలి. ప్రశాంతమైన మనసుతో ఉండేవారికి ఏ పనైనా అయోమయంగా అనిపించదు. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపలన్నీ పురుగులే ఉంటాయి. అలాగే కొందరు మనుషులు కూడా అంతే. పైకి నవ్వుతూ ప్రేమను కురిపిస్తారు, లోపల విషయాన్ని దాచుకొని అవసరాన్ని బట్టి కాటేస్తారు. అందరూ మీ వాళ్ళే అనుకో, తప్పులేదు, కానీ అందరూ మీలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.